సరే అయితే ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం బైక్ యాక్సిడెంట్స్. Yes. అది చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఈ బైక్ యాక్సిడెంట్స్ లో మేజర్ గా మీరు చూసే ఫ్రాక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో బైక్ యాక్సిడెంట్స్ అనేది యూజువల్గా ఏంటంటే హై ఎనర్జీ ట్రోమా యాక్సిడెంట్స్ అంటారు. హై ఎనర్జీ ట్రోమా అంటే అది పడ్డప్పుడు మోచిపు భాగానికి తగలచ్చు, లేదా తల తగలచ్చు, లేదంటే షోల్డర్ ఫ్రాక్చర్ అవ్వచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక మనిషికి ఎక్కడ జరగచ్చు ఎక్కడ జరగకూడదు అని లేదు. బైక్ యాక్సిడెంట్స్ ఆర్ మోర్ నోటోరియస్ ఫ్రాక్చర్స్. అది ఎప్పుడు ఇలా జరుగుతుంది, పుస్తకాల్లో రాసినట్టుగా ఫ్రాక్చర్స్ జరగవండి. సో ఎక్కడైనా జరగచ్చు, ఎన్ని ముక్కలైనా అవ్వచ్చు, జరగటానికి అవకాశం ఉంటుంది. సో యూజువల్గా మాకు వచ్చే ఇంజురీస్లో ఎక్కువగా బైక్ యాక్సిడెంట్స్లో వచ్చే ఇంజురీస్లో జరిగేటివి మోచిపు భాగంలో పెటల్లా ఫ్రాక్చర్స్ అని వస్తారు. అండ్ రిస్ట్ ఫ్రాక్చర్స్ అంటే పడినప్పుడు బ్యాలెన్స్ చేసి బైక్ పట్టుకునేటప్పుడు చేయి పెడతారు. యాక్చువల్గా చాలామంది పడ్డప్పుడు మనకు ఒక రిఫ్లెక్సెస్ ఉంటాయి, బాడీ ఒక రిఫ్లెక్సెస్ ద్వారా మనం పడ్డప్పుడు ఫస్ట్ బాడీ కన్నా ముందు ఫస్ట్ చెయ్యి వెళ్ళిపోతుంది, చెయ్యి ఫ్రాక్చర్ అవుతుంది. సో దీంట్లో రిస్ట్ ఫ్రాక్చర్స్ అనేటివి ఎక్కువ జరుగుతాయి. సో రిస్ట్ ఫ్రాక్చర్స్లో డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్స్ అని ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. అండ్ దీంట్లో అల్నా అండ్ రేడియస్ అని రెండు ఎముకలు ఉంటాయి. ఈ రెండు ఎముకలు విరగడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ముందుగా గుర్తించి ఒకవేళ చిన్న చిన్న ముక్కలుగా అయినప్పుడు దాన్ని ఫిక్స్ చేయడానికి ప్లేటింగ్ కానీ ఇది కానీ చేయడం జరుగుతుంది.